అందరికీ అందుబాటు బడ్జెట్లో ప్రీమియం ప్లాట్స్ విజన్ ఇన్ఫ్రా డెవలపర్స్. వివరాలకు కాల్ చేయండి. నెమ్మదిగా ఏంటా కంగారు? 31st కల్లా వైజాగ్ లో ఉండాలండి. నేను 31st నైట్ కల్లా హైదరాబాద్ లో ఉండాలి. ఇదిగోండి డబ్బులు. మేడం ఈ స్కీమ్ చూడండి. ఇప్పుడు 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 10 ఏళ్లలో 5 lakhs అవుతుందా? అవును మేడం. 40 ఏళ్లలో ఎంత అవుతుంది? స్కీమ్ బాగుంది కానీ 10 ఏళ్ళు చాలా తక్కువ టైం. రిటైర్మెంట్ ప్లాన్స్ లాంటివి ఏమైనా ఉంటే కనుక్కొని పెట్టండి, నేను తర్వాత కాంటాక్ట్ చేస్తాను. హలో, ఫ్లైట్ వచ్చేసిందా? వచ్చి గంట అయింది. ఇదిగో లగేజ్ కూడా వచ్చేసింది. అసలు నువ్వు ఎయిర్పోర్ట్కి వచ్చావా? డోంట్ మేక్ మీ వెయిట్. నేనేం కావాలని కాలయాపన చేశానా? వాట్? ఈ డొక్కు హైదరాబాద్ ట్రాఫిక్ లో పడొచ్చేసరికి కాస్త ఆలస్యమైంది. పైగా ఇక్కడ ఆటో వాళ్ళంతా హిందీ మేళం. నేను ఆగు ఆగు అంటే వాడు ఆగి ఆగి అనుకుని ముందుకు తీసుకెళ్లి ఆపాడు. ఏదో ఒకటి చెప్తావు. దట్స్ సో. అలా పిలవకు నన్ను, నాకు చిరాకు. ఓకే ఓకే, ఎంట్రన్స్ దగ్గరికి రా. హాయ్. హే హే హే. ఏంట్రా సగమే వచ్చావు, మిగతా సగం ఇది. నిజంగా సన్నగా అయిపోయినా బాబాయ్. నేను ఎప్పుడైనా నిజం చెప్పానా? ఫ్యాక్ట్స్. బాబాయ్ వద్దు బాబాయ్. నన్ను ఇలా పిలవదన్నానా? అలాగే పిలుస్తాను. బామ్మ బామ్మ బామ్మ. దంతా పడేసి నేనేం బామని కాను. బాయ్ వాణి. బాబాయ్. ఇతనెవరు? ఎవరో ఫ్లైట్ లో నా పక్కనే కూర్చున్నాడు. బాగున్నాడు కదా అని మాట్లాడేశాను. వేస్ట్ ఫెలో, పెళ్ళైపోయిందంట. శివ శివ, నీకు 3 పిల్లలున్నారే? అందుకే నేను నిన్ను బామ్మ అనేది. ఏదైనా రెస్టారెంట్ తీసుకెళ్ళి బాబాయ్, ఆకలి దంచేస్తుంది. ఫస్ట్ అందరినీ పార్టీకి ఇన్వైట్ చేయాలి. నీ బుకింగ్స్ రెడీ కదా? షేర్ అవుట్. Gather at Liquids 8 p.m. Uday's New Year and birthday bash. Send to all. ఈరోజు గీత్ని పిలిచావుగా? అసలు గీత వద్దురా బాబాయ్, మేమిద్దరం కట్ ఆఫ్. తను నాతో మాట్లాడట్లేదు, నువ్వు తనతో మాట్లాడదంతే. హే గీత్, ఏంటి మాట్లాడుతూ బ్రేకప్? యు డేటింగ్ కిషోర్ నా? మై రమ్య? కిషోర్ రమ్య డివోర్సా? రమ్య అస్లాంతో వెళ్ళిపోయిందా? తన చెల్లి పూజ కూతురు పుట్టిందా? మరి పెళ్ళి అయిందా? ఎనీవేస్ నువ్వు కిషోర్తో రా. ఇంతకి మావాడు ఎందుకు నచ్చలేదు? రియలీ? ఓకే బాయ్. ఏమంటుంది ఏంటి? నువ్వు ఎప్పుడైనా గీత్ని కిస్ చేయడానికి ట్రై చేసావా? అమ్మ మీద ఒట్టురా, నేను అసలు టచ్ కూడా చేయలేదు. అందుకే వదిలేస్తుంది. ఐ లైక్ ఇట్ అలాట్. రిలేషన్షిప్స్ అని షార్ట్ అండ్ స్వీట్ గానే ఉండాలి. మీ డొక్కు లాయర్ వల్ల నాకు ట్రైన్ టికెట్ లాస్ తెలుసా? అబ్బా, ఇంకా కేసు గురించి మర్చిపోవే, నేను చూసుకుంటాను కదా. ఏంటి చూసుకునేది? రేపు కోర్టుకి హాలిడే. అయితే నైట్ న్యూ ఇయర్ పార్టీకి వెళ్దామా? నాకు తెలుసు నీకు ఇవన్నీ ఇష్టం ఉండవని. మరి నీకోసం నేను బెంగళూరు నుంచి వచ్చాను కదా. నా కోసం నువ్వు పార్టీకి రాలేవా? అబ్బా, నేను రాసుకోవాలే. ఫేస్ ప్యాక్, హెయిర్ ఆయిలా? డైరీ. లైఫ్ ని ఎప్పుడు ఎంజాయ్ చేస్తావే? తొందర ఏముంది? ఇంత పెద్ద జీవితం. ఇంత చిన్న లైఫ్ రా, పార్టీ మిస్ కాకు. హ్యాపీ బర్త్డే బాబాయ్. కమ్ ఆన్ బాబాయ్. గైస్, ఇప్పుడు మన వాడికి బర్త్డే బంప్స్ ఇవ్వాలి. 22. వేరే పార్టీకి వెళ్ళాలి. అట్లీస్ట్ 3 బాబాయ్. ఓకే. Come on. Whatever. ఏంట్రా ఆఫీసరు? నువ్వే కదరా ఓన్లీ 3 అని చెప్పావు. అంటే మొత్తం కంప్లీట్ చేయండి రా. కమాన్. ఆపండి. 7 అయ్యారా? ఓన్లీ 3 అని ముందే చెప్పాను కదా. దాట్స్ ఆల్. ఇలాంటి చోట చూడీదార్ వేసుకొచ్చింది. ఐ లైక్ ఇట్ అలాట్. పార్టీలో కూర్చుని ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నట్టు ఏదో రాస్తూనే ఉంది. జర్నలిస్ట్ ఏమో బాబాయ్.
సారీ ఇంతకీ చుడిదార్ బాగుందా అమ్మాయి బాగుందా? రెండింటి కాంబినేషన్ బాగుంది. వెళ్ళి చూసే లోపు ఎక్కడో మాయమైపోయింది. ఎక్కడో ఉందో ఏంటో. ఓయ్ ఓయ్ ఆ టిష్యూ పేపర్లు అందించండి. హలో టిష్యూస్. బాబాయ్ రెగ్యులర్ అమ్మాయిలా లేదు బాబాయ్. 5 minutes. హ్యాపీ న్యూ ఇయర్. ఉదయ్. నా పేరు ఉదయ్. సరే మీ పేరు? దేనికి? మా చెల్లి పెళ్ళి శుభలేఖ ఇవ్వాలి. పెళ్ళెప్పుడు? జూలై 18. ఆషాఢం, పైగా శూన్యమాసం. పెళ్ళిళ్ళు ఎవరు చేసుకోరు. మీకు నాలెడ్జ్ లేదు. నాకు అసలు చెల్లే లేదు. మీతో మాట్లాడడానికి అబద్ధం చెప్పాను. ఐమ్ సారీ. సరే మాట్లాడండి. పార్టీ చాలా బాగుంది. ఇట్స్ రాకింగ్ కదా. నాకు ఇలాంటివి ఇష్టం ఉండవు. మరి న్యూ ఇయర్కి ఏం చేస్తారు? భీమ్లీ దగ్గర కరెక్ట్గా ఈ టైంకి జల్లులు కురుస్తాయి. అందులో తడుస్తూ న్యూ ఇయర్ని వెల్కమ్ చేయడం నాకు ఇష్టం. వావ్, ఐ లైక్ ఇట్ అలాట్. తలుచుకుంటేనే సూపర్ గా ఉంది. మరి దిస్ ఇయర్? అసలు మీకేం కావాలి? మీ పేరు? మీ పేరుకి ఆపోజిట్ నా పేరు. నా పేరుకి ఆపోజిటా? ఉదయ్ మీన్స్ డే, ఆపోజిట్ ఆఫ్ డే ఇస్ నైట్. సో మీ పేరు రాత్రి, చీకటి, నక్షత్ర, చందమామ, వెన్నెల, సంధ్య. సంధ్య. ఐ కెన్ కాల్ యూ శాండీ. సంధ్య జాగర్లముడి. ఓకే మిస్ సంధ్య, మీకు గుడ్ న్యూస్ చెప్పాలి. ఈసారి మీ పెళ్ళా? నో వే, ఇట్స్ మై బర్త్డే ఈ రోజు. ఐ స్వేర్. ఏ ఇయర్ లో పుట్టారు? 1985. యు నో 85 వాజ్ అ గ్రేట్ ఇయర్. ఆ ఇయర్లోనే నేను పుట్టాను. ఆ ఇయర్లోనే మైక్రోసాఫ్ట్ వాళ్ళు విండోస్ లాంచ్ చేశారు. ఒకే ఇయర్లో 2 మ్యాగ్నిఫిసెంట్ ప్రోడక్ట్స్. ఏ వెయిట్, ఇప్పటిదాకా బాగానే మాట్లాడారు కదా, సడన్ గా ఏమైంది? ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ నాట్ డ్రంక్. ఏంటి ప్రాబ్లం చెప్పండి. మీకు నాకు సెట్ కాదు. వాట్? మీరు 7 నేను 5. న్యూమరాలజీ ప్రకారం మనం ఫ్రెండ్స్ కాలేం. ఒకవేళ అయినా ఆ ఫ్రెండ్షిప్ ఎక్కువ కాలం ఉండదు. పోనీ తక్కువ కాలం ఫ్రెండ్స్ గా ఉందాం. రిలేషన్షిప్స్ అనేవి లాంగ్ లాస్టింగ్ గా ఉండాలి. అదే నాకు ఇష్టం. హ్యాపీ బర్త్డే, హ్యాపీ న్యూ ఇయర్ అండ్ గుడ్ బై. వైజాగ్ బీచ్ రోడ్లో 250 గజాల స్థలం, 100 గజాల ఇల్లు రైజింగ్ సన్ ఫైనాన్స్ వాళ్ళ ఇన్స్టాల్మెంట్ స్కీమ్లో కొన్నారు. ఇప్పటికే 8 ఇన్స్టాల్మెంట్స్ ల్యాప్స్ అయ్యాయి. అది కాదు సార్. అబ్బా నువ్వు ఉండవే బామ్మ. కేసు రిప్రజెంటేషన్ సంధ్య. ఈ సంధ్య ఎవరు? నేనేనండి. లెటర్ రాగానే నన్ను కలిసి ఉండాల్సింది కదా. వారం నుంచి ట్రై చేస్తున్నాను సార్. అది ఇన్ని రోజులు ఇల్లు వదిలి ఎప్పుడూ ఉండలేదు నేను. ఓకే లిటిగేషన్లో ఉన్న ప్రాపర్టీ లాక్ చేసి ఉంచడం మంచిది కాదు. నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళిపో. నేను స్టే ఆర్డర్కి అప్లై చేస్తాను. సరే. కాకపోతే ఆ కంపెనీ కొంచెం స్ట్రాంగ్, బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్. థ్యాంక్స్ అండి. సుప్రసిద్ధ పారిశ్రామికవేత్త శ్రీ బ్రహ్మాజీరావు ఈ రోజు ఉదయం 5 గంటలకు తన స్వగృహంలో హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు. ఆయనకి తుది నివాళులు అర్పించడానికి అనేక మంది ప్రముఖులు ఇక్కడికి చేరుకుంటున్నారు. చంద్రబాబు గారి కంట్లో కన్నీటి చొక్కలేదు. ఆ తండ్రి కొడుకుల మధ్య అలాంటి బంధం ఉంటే కదా. సో వెన్ ఆర్ యూ టేకింగ్ చార్జ్ యంగ్ మ్యాన్ యాజ్ ఎండి? నిన్న మార్నింగ్ కూడా నీ ఫాదర్ నీ గురించి మాట్లాడారు. నా గురించి? మా నాన్న? యా, జనరల్గా అశుభం జరిగిన ఇంట్లో 1 year లోపు పెళ్లి జరిగితే మంచిదంటారు. మీకు అమ్మాయి ఉందా? లేదు. ఏ? మీ అమ్మాయి నాకు కట్టబెట్టే ప్లాన్ ఉన్నారేమో డౌట్ వచ్చింది. నో 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 నో, ఆలోచించు. ఓయ్ ఏ ఫాట్సో, ఆ న్యూ ఇయర్ చుడిదార్ అమ్మాయి అడ్రస్ కావాలి. ఎందుకురా? ఐ థింక్ ఐమ్ ఇన్ లవ్.
అబ్బాబాయ్ ఇదే ఇల్లు. ఫస్ట్ చుట్టుపక్కల అమ్మాయి గురించి ఎంక్వైరీ చేద్దాం, డీటెయిల్స్ ఉపయోగపడతాయి. గుడ్ మార్నింగ్. ఏంటి ఏమమ్ముతున్నావు? చేతుల్లో ఏమీ లేవు. కాదు కాదు, ఇక్కడ ప్లాట్ నెంబర్ 176. పేరు? సంధ్య. అయ్యి బాబాయ్, ఆ మొక్కలమ్మ ఇంటికా? తగ్గుకెళ్తున్నావా? కాదు, ఫ్రెండ్. ఆవిడెప్పుడు ఏ పండగ ఏ ఫంక్షన్ చేసుకోదు, మేం చేసుకున్నా రాదు. పోయినసారి మా అమ్మాయి పెద్ద మనిషి ఫంక్షన్కి వచ్చి స్టీరియోలో సౌండ్ తగ్గిస్తే మీ ఇంట్లో ఫంక్షన్ లా ఉంటుంది, లేకపోతే మా ఇంట్లో ఫంక్షన్ కి మీరు స్టీరియో పెట్టినట్టుగా ఉంటుంది అని వెటకారం చేసింది. మాలాంటి డబ్బున వాళ్ళని పురుగుల కంటే హీనంగా చూస్తుంది. ఇలాంటి అమ్మాయిని ఎక్కడ చూడలేదండి బాబు. వాస్తు జ్యోతిషం అంటూ గుడ్డిగా ఫాలో అవుతుంది. న్యూమరాలజీ కూడా. కానీ ఇంత పర్ఫెక్ట్ అమ్మాయిలు కథల్లో నవలల్లో ఉండాలి, కాలనీలో కాదు. పదండ్రా. పదరా. సంధ్య జాగర్లమడి, రైట్? నీ బొందా నాటు కోడి 176 బాబాయ్, హౌస్ నెంబర్ 176. ఇస్ ఇట్? లవ్వర్స్ డే అంటే లవ్వర్స్ డే. ఫిబ్రవరి 14th వస్తే చాలు, అందరికీ మీరే గుర్తొస్తారు. పొద్దు నుంచి తెగ ఫోన్లు. మీరు జాగ్రత్తగా ఉండండి, నేను లేనప్పుడు ఎవరైనా తెంపేస్తారు. అర్థమైందా? ఏ ఎవరు? ఇతను హైదరాబాద్ పార్టీలో. అరే మీరా, ఇక్కడేం చేస్తున్నారు? అది నేను అడగాలి, మీరేంటి ఇక్కడ? అడగకుండా లోపలికి వచ్చేయడమేనా? అదే అడగడానికి వచ్చాం. ఏ ముక్క జాగ్రత్త. ఏ సారీ అండ్ సారీ, డబ్బులు ఇచ్చేస్తాను. మొక్క చచ్చిపోతే బతికిస్తారా? డబ్బట డబ్బు. ఎందుకు వచ్చారో చెప్పండి. అది ప్లాన్స్. నాకు వైజాగ్లో జాబ్ దొరికిందండి. మీకు జాబ్ దొరికితే నాకేంటి? అది యాక్చువల్లీ నా జాతకంలో వాస్తు బాగాలేదంట. సో గుడికెళ్ళి పూజలకు నా చేయిలా చూపిస్తే చూడండి, ఈ లైన్స్ అని డెడ్ అయిపోయినంట. మీన్వైల్ నాకు వచ్చిన జాబ్ నిలబడాలంటే ఈ ఇంట్లో ఏదో చెట్టు పెట్టాలంట. ఏంట్రా చెట్టు? జమ్మి చెట్టా? జిమ్మి. జమ్మి చెట్టు. నేను ఇచ్చిన టెక్నికల్ ఇన్ఫర్మేషన్ రాంగ్ అయి ఉండొచ్చు కానీ ప్రస్తుతం ఆ మొక్క లేదు. మీ ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళండి. ఆల్ 9s అండి. 99999999. ఓ మీరు నా ఫ్యాన్సీ నెంబర్ చూసి నేను డబ్బున వాడిన అనుకోకండి ప్లీజ్. బై బర్త్ మేము చాలా పూర్ అండి. మా నాన్న చాలా కష్టపడి ఇప్పుడు ఏదో మిడిల్ క్లాస్ లెవెల్కి వచ్చాం. ఐడియా కంపెనీ వీళ్ళదే. ఇతనే నంబర్ ఇప్పించాను. జమ్మి దొరికాక ఫోన్ చేస్తాను, కానీ మీ రిచ్ ఫ్రెండ్ మాత్రం నాట్ అలౌడ్. వెళ్తూ వెళ్తూ గేట్ వేసి వెళ్ళండి. ఓకేనండి. ఈ జమ్మి చెట్టు చాలు ఫ్యాట్స్ సంధ్యాకి దగ్గర అవ్వడానికి. అమ్మాయి బస్సులో. ఏంటిది? ఇది ఆడల బస్ అని తెలీదా? తెలుసు, అమ్మాయితో మాట్లాడి దిగేస్తా. ఏంటి ఏలకోలంగా ఉందా? ముందు బస్ దిగు. హలో కొంచెం ఉంటారా? చాలా అర్జెంట్ ఇది. ఇట్లా చెప్తానేమో గానీ అమ్మాయిలు ఎటా? సంధ్య గారు, జమ్మి చెట్టు దొరికిందా? లైఫ్ అంటే ఏంటండి, మీతో మాట్లాడాలంటే ఇల్లు, కాలేజ్, బస్సు అని రెస్ట్రిక్టెడ్ ఏరియాస్ అయిపోయినండి. సంధ్య గారు, దెబ్బ చూసారా? కాంపౌండ్ వాల్ నుంచి పడినప్పుడు తగిలింది. ఆ రోజు బస్సులో అమ్మాయి నన్ను కొరికేసింది. హాస్పిటల్కి వెళ్ళి బొడ్డు చుట్టూ 4 ఇంజెక్షన్లు వేయించుకోవాల్సి వచ్చింది. తెలుసా మీకు? చూడండి, అపరిస్థితులతో మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. మీరు ఇలా వెంట పడకపోతే బెటర్. కాదు సంధ్య గారు, సని నన్ను పీడిస్తున్నాడు. మీరే నన్ను శనిలా పీడిస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ అడగటేంటి? సంధ్య గారు, సంధ్య గారు ప్లీజ్. నేను మీకు జమ్మి చెట్టు తెచ్చివ్వట్లేదు. ఇప్పుడు మీరు వెళ్తారా? పోలీసుని పిలవమంటారా? అది కాదండి. లాస్ట్ టైం చెప్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇల్లు ఖాళీ చేయకుండా ఎక్కడేం చేస్తున్నావే? ఎవరు మీరు? మర్యాదగా మాట్లాడండి. ఎంత ధైర్యం ఉంటే కోర్టుకు వెళ్తావే? మామూలు చెప్తే అర్థం కాదు నీకు. ఏంటిది? మూర్తి గారు, మూర్తి గారు! పిలవే, పిలు. ఎవడొస్తాడు చూద్దాం. రమణ, కేసు కోర్టులో ఉంది. కాసేపట్లో నువ్వు వీధిలో ఉంటావు. మీరు మర్యాదగా బయటికి వెళ్ళండి. అదే నీకు చెప్తున్నా, అర్థమైందా? ఏంటలా దిక్కులు చూస్తున్నావు? ఆడపిల్లవని ఎంతసేపు ఊరుకున్నావు? ఏంటే ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? హలో బాస్. ఏంటి బాస్ ఇది? లోన్ రికవరీ. దానికి ఇది పద్ధతి కాదు కదా బాస్. అది చెప్పడానికి నువ్వెవడిరా? నేనెవరైతే ఏంటి బాస్? లోన్ ప్రాబ్లం అయితే కోర్టుకు వెళ్ళండి, పోలీసుని తీసుకురండి.
ఆడపిల్లలతో దాదాగిరి నాట్ గుడ్ కదా బాస్. అవునరా దాదాగిరే. అయితే ఏం చేస్తావు? ఏంటి కొట్టడానికి పర్మిషనా? సంధ్య గారు లోపలికి వెళ్ళి అందరు టీ పెట్టండి. అంటే టీ వచ్చేలోపు మనం అవుటా? వెళ్ళండి. దీంట్లో ఒక 3 6 ప్యాక్లు ఉంటాయి కదా. అరే టీ వచ్చింది, తాగేళ్ళండి. బయట తాగుతాం బాస్. ఏంటి బాస్ మీరు? ఆ? ఉంటాం బాస్. ఓకే. బాయ్ బాస్. ఓకే బాస్. వాళ్ళతో మాట్లాడేశాను, ఇక మీ జోలికి రారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయండి, నా నంబర్ ఉందిగా 9999. ఓయ్ థ్యాంక్స్. అయ్యో జస్ట్ మిస్ రా బాబు. మన కంపెనీ పంపించిన రౌడీలు కాబట్టి బ్రతికిపోయాను, లేకపోతే కుమ్మేసేవాళ్ళు. ఏంట్రా నువ్వు అనేది? సంధ్య హోమ్ లోన్ తీసుకుంది మన కంపెనీలోనే, ఏదో కేసు నడుస్తుందంట. అవునా? అయితే ఇంకేం బాబాయ్, ఈ సంగతి తెలిస్తే తనే నీ చుట్టూ తిరుగుతుంది. ఇడియట్, తనకు డబ్బును వాళ్ళంటే నచ్చదు కదా. అట్ ఎనీ కాస్ట్ సంధ్యకి మన బ్యాక్గ్రౌండ్ గురించి తెలియకూడదు. అయితే ఇప్పుడు ఏం చేద్దాంరా? వైజాగ్లో మన ఆఫీస్ ఎక్కడ ఉందో కనుక్కో. హలో హలో, ఎవరిని కలవాలి? ఇక్కడ ఎవరు హెడ్? జిఎం. జిఎంని కలవాలి. డూ యూ హ్యావ్ ఎన్ అపాయింట్మెంట్? ఐ ఓన్ దిస్ కంపెనీ. సారీ సార్, అపాయింట్మెంట్ లేకపోతే ఎవరైనా వెయిట్ చేయాల్సిందే. ఐ డోంట్ వెయిట్ ఫర్ ఎనీవన్. సెక్యూరిటీ, ఎవరిని పడితే వాళ్ళని లోపలికి పంపించొద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఏంట్రా ఇది? సారీ సార్, ఐఎమ్ వెరీ సారీ సార్. డోంట్ యూ రికగ్నైజ్ అవర్ చైర్మన్ సన్? సారీ సార్. ఐమ్ సారీ సార్. హోమ్ లోన్ సెక్షన్ ఎక్కడ? హౌస్ నెంబర్ 176. ఈ కేసు వెంటనే సెటిల్ చేసేయండి. ఓకే సార్, బట్ ఏంటి? ఈ ప్రాపర్టీ మీద ఆల్రెడీ హైదరాబాద్ హెడ్ ఆఫీస్ లీగల్ ప్రొసీడింగ్ స్టార్ట్ చేసింది సార్. సో దాన్ని ఆపాలంటే ఎండీ సైన్ చేయాలి. అయితే ఎండీని పిలవండి. నాన్నగారు పోయిన తర్వాత ఎండీ సీట్ ఖాళీగా ఉంది సార్. నేను ఎండీగా పొజిషన్ తీసుకోవడానికి పేపర్స్ రెడీ చేయండి. ఓకే సార్. రే ఇంట్లోంచి నా సూట్ తెప్పించు. ఓకేరా. మిస్టర్ వెంకట్ సార్, దిస్ కేస్ ఇస్ నౌ సెటిల్డ్. yes? ఇప్పుడే ఏం జరిగిందో తెలుసా? మొన్న వచ్చిన రౌడీలు, వాళ్ళ ఆఫీసరు, ఆ ఆఫీసర్ పైన ఆఫీసరు అందరూ కట్టగట్టుకుని వచ్చి చేతులు జోడించి క్షమాపణలు చెప్పారు. అవునా? నా ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడు వీలైతే అప్పుడు ఇన్స్టాల్మెంట్స్ కట్టొచ్చట. సరే, డబ్బులున్నాయా? పంపించమంటావా? వద్దులే. కొంపు తీసి నీ పెళ్లి కోసం సేవ్ చేసిన డబ్బులు వాడతావా ఏంటి? లేదు, నా దగ్గర ఓ ప్లాన్ ఉంది. సంధ్య గారు. ఇదిగోండి జమ్మి చెట్టు. ఓ థ్యాంక్ యూ. జమ్మి నాటడానికి రెంటెడ్ హౌస్ వెతుకుతుంటే ఈ పోస్టర్ కనిపించింది, అదే పేయింగ్ గెస్ట్. దాని మీద ఓన్లీ ఫర్ గర్ల్స్ అని రాసుంది. చదవలేదా? చదివాను, కానీ గర్ల్స్ కి ఇస్తే తర్వాత మీరే పోలీస్ స్టేషన్, టీవీ ఛానల్స్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. హలో, వైజాగ్ అమ్మాయిలు చాలా డీసెంట్. డీసెంటే కాదు, వైజాగ్ అమ్మాయిలు దేవతలు, ఏంజల్స్. కానీ వైజాగ్ అమ్మాయిలు వైజాగ్ లో అద్దెకెత్తుకుంటారు. ఇక్కడికి వచ్చే అమ్మాయిలు బయట నుంచి వస్తారు, అందులో బాంబే అమ్మాయిలు బ్లాస్ట్. ఐ మీన్ టు సే పార్టీ పిచ్చోలు. హైదరాబాద్ అమ్మాయిలు చాలా ఈజీగా లవ్ లో పడిపోతారు. తర్వాత మీ ఇంటి చుట్టూ అబ్బాయిలు మిస్ కాల్స్, లోకల్ కాల్స్, ట్రంక్ కాల్స్, ఆల్కహాల్స్. ఇంకా చెప్పాలంటే మీటింగ్, చాటింగ్, డేటింగ్, ఇరిటేటింగ్. అది నాలాంటి మంచి బ్యాచులర్ క్రోడ్కి ఇస్తే మీరు ఎక్స్పెక్ట్ చేసే అద్దె 5,000 ప్లస్ 10 months అడ్వాన్స్ ఇస్తా. మార్నింగ్ వెళ్తా, ఈవినింగ్ వస్తా. అదే మీరుండగా నాకు ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఎందుకు? అంటే నా కోసం బయట నుంచి ఎవరు రారు. ప్లీజ్ సంధ్య గారు, ఈ రూమ్ నాకు ఇచ్చేయండి. నా బడ్జెట్కి, ఆఫీస్కి నియర్గా ఉండే ఇల్లు ఇదే. సరే. సామాన్లు లేవు, రెడీ, వచ్చేస్తా. అది కాదు, రేపు షార్ప్ 9ంటికి పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఐడి ప్రూఫ్, అపాయింట్మెంట్ లెటర్ అండ్ ష్యూరిటీ ఇవ్వడానికి లోకల్ వ్యక్తి ఒకరిని తీసుకురండి. అన్ని కరెక్ట్గా ఉంటే
మీరిద్దరు ఇక్కడే ఉండొచ్చు. ఇద్దరంటే మీరు జమ్మి చెట్టు. ఓకేనండి. షూరిటీయే కదా బాబాయ్, మనమే ఎవరైనా సెట్ చేస్తే అయిపోతుంది కదా. మావయ్య ఉండగా వేరే వాళ్ళు ఎందుకు? ఎక్స్క్యూజ్ మీ సార్ డాక్టర్ హరీష్ చంద్ర ప్రసాద్ గారు. 1 minute సార్. అమ్మా పర్వాలేదు, నేను గుర్తున్నాను అనమాట. హాయ్ మావయ్య, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ రా. ఏంటి ఎండీగా ఛార్జ్ తీసుకున్నావని విన్నాను. అది ఊరికే మావయ్య. ఐఎమ్ వెరీ హ్యాపీ. కమ్. ఏంటి మావయ్య ఇది? మీ రేషియోలో వన్ ఆఫ్ ద టాప్ డాక్టర్స్. ఆ ఫెసిలిటీస్ లైఫ్ స్టైల్ వదిలేసి ఈ చెట్లు మూలికలు ఆవులు ఏంటి సడన్ చేంజ్? చేంజ్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్. నా ఎక్స్పీరియన్స్లో పేషెంట్స్ని ట్రీట్ చేయడానికి ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేని న్యాచురోపతియే చాలా బెటర్ అనిపించింది. 10 ఏళ్లుగా ఈ క్లినిక్ని చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాను. ఏ డిసీజ్నైనా మందుల కంటే ఎఫెక్టివ్గా పర్సనల్ అటెన్షన్, హ్యూమన్ టచ్తో క్యూర్ చేయొచ్చు. మీ అమ్మ విషయంలో కూడా నేను ఒక డాక్టర్గా డీల్ చేసి తప్పు చేశాను. మనిషిగా డీల్ చేసుంటే వేరేగా ఉండేది. సో ఏంట్రా ఈ మాయను వెతుక్కుంటూ వచ్చావు? అదా ఒక చోట పేయింగ్ గెస్ట్ గా దిగాను. మీరు వచ్చి షూరిటీ ఇవ్వాలి. ఏంటుదే అంత పెద్ద బంగ్లా ఉండగా పేయింగ్ గెస్ట్ ఏంటి? అలా అడగండి అంకుల్, ఓ అమ్మాయి కోసమే ఇదంతా. అది ఏంట్రా లవ్వా? ఐ డోంట్ నో, కానీ తన్ని చూసినప్పుడు లైఫ్లో ఫస్ట్ టైం ఏదో స్ట్రేంజ్ ఫీలింగ్ కలిగింది. హౌ కమ్? తనలో అంత స్పెషల్ ఏంటి? తెలీదు, కానీ తను ఓ అని పిలిచినప్పుడల్లా నా గిటార్తో చాంక్ 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 మంచి ట్యూన్ ప్లే చేసినట్టుంటుంది. సో దిస్ ఈస్ యువర్ ఫస్ట్ లవ్. చాలా చాలా ప్రెషియస్. యూ షుడ్ బి సెలబ్రేటింగ్. షూరిటీ విషయం మర్చిపోరా. రేపు పొద్దున ఎక్కడ ఉంటాను? కమాన్ బాబాయ్, లెట్స్ పార్టీ.